హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన శుభవార్తలను క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇటీవలే రైతు భరోసా మూడో విడతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కూడా మార్పులు చెల్లింపులపై స్పష్టత వచ్చింది. ముందుగా రైతు భరోసా గురించి మాట్లాడితే ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తం సాధారణంగా 2 విడతలుగా ఇస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అమలు విధానంలో మార్పులు చేశారు. ముందు రోజులలో ఎకరాల ఆధారంగా రోజువారీగా డబ్బులు జమ చేయడంతో కొంతమందికి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు కొత్త విధానంలో అర్హులైన రైతులందరికీ ఒకేసారి సంబంధిత ఎకరాల ప్రకారం డబ్బులు జమ అయ్యేలా మార్పులు చేశారు. ఇప్పటికే మొదటి మరియు రెండో విడతలు విడుదలయ్యాయి. మూడో విడత డబ్బులను మే నెలాఖరులో కల్లా జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అంటే మే 30 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ఏదో ఒక తేదీన జమ చేసేస్తారు. ఇందుకోసం నిధులను సమీకరించేందుకు బాండ్ల ద్వారా సుమారు 12,000 కోట్ల వరకు సమీకరించే ప్రక్రియ జరుగుతుంది. యాసంగి సీజన్కు సంబంధించిన చెల్లింపులు కూడా ఈ విడతలో పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రైతులకు డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పూర్తి చెయ్యాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఈకేవీసీ పూర్తి చెయ్యాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగు చేయించుకోవాలి. అంతేకాకుండా ఫార్మర్ రిజిస్ట్రేషను తప్పనిసరి చేశారు. రైతు గుర్తింపు సంఖ్య కోసం ఆధారు, ఫోన్ నెంబరు, పట్టాదారు పాస్బుక్ వివరాలతో అగ్రికల్చర్ ఆఫీసులో నమోదు చేసుకోవాలి. ఈ నమోదున్న వారికే భవిష్యత్తులో రైతు భరోసా మరియు ఇతర పథకాల ప్రయోజనాలు అందుతాయి. ఇక పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే 23వ విడత డబ్బులను కూడా మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో ఒక రైతుకే ఈ పథకం వర్తిస్తుంది. ఇక కుటుంబంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పేర్లపై నమోదు ఉంటే అదనపు పేర్లను తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 22వ విడత డబ్బులు రాకపోయిన వారు ఈకేవీసీ పూర్తి చేస్తే 22వ విడత 2,000 రూపాయలతో పాటు 23వ విడత 2,000 రూపాయలు కలిపి మొత్తం 4,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే రైతు భరోసా మూడో విడత మరియు పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు మే నెల 4వ వారం నుంచి దశల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ ఆలస్యం చేయకుండా మీ వివరాలు సరి చూసుకొని అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకోండి. తద్వారా ఈ 2 పథకాల ప్రయోజనాలను సకాలంలో పొందవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.